దేవుని మాటను వింటే, మనం లోబడితే, వెంబడిస్తే ఆయన చేసే కార్యం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము 28లోని ప్రియులారా చూడండి, మొదటి వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. స్తోత్ర. ఏమన్నాడు? మనల్ని ఆయన హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? దీవెనలు ప్రాప్తించును అన్నాడు. గుర్తుపెట్టుకోండి, హెచ్చించును, ఘనపరచును. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్యాన్ని వింటున్న సంగమ ప్రాంతంలో ఈ మైక్ యంత్రశబ్దం ద్వారా మీ పడకల మీద ఏ స్థలములో ఎక్కడ నుండి మీరు వింటూ ఉన్నారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను ఉద్దేశించి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీ బిడ్డలు చదువులు తక్కువ, ఉద్యోగములు తక్కువ, కూలీలు తక్కువగా, లేక మీ జీవితాల్లో చాలా హీనంగా, నిరాశగా తగ్గించుకొని లోబడిన స్థితిలో తృణీకరింపబడి ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మీతో సున్నంగా, స్పష్టంగా మాట్లాడి ఆశీర్వాదం ఏమిటంటే, మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఆయన హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. మన జ్యోతి వాళ్ళ పాప బాబు మంచి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. బాబుకి 20 లక్షలు ఎంత కట్టాలి? 20 లక్షలు లేకుండా 1 లక్ష రూపాయలు దులుపుకొని వచ్చారు. వెళ్ళి 1 లక్ష రూపాయలే, అంతేగయ్యా. 1 లక్ష రూపాయల్లో దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. వాళ్ళు 20 లక్షలు, 25 లక్షలు పెట్టి చదివిలేరు. వాళ్ళు చేసుకునేది చిన్న పని. దేవుడు ఇప్పుడు కొన్ని రోజులు 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఆఫీసర్లు, IASలు అయిపోతూ ఉన్నారు. నేను ఆలోచిస్తాను, ఒకసారి కృంగిపోయినప్పుడు, నీ సంఘంలో ఇంత ఘనపరచబడిన కార్యాలు చేయలేదా? నీ సంఘంలో ఇన్ని అద్భుతాలు నేను చేయలేదా? ఇన్ని అద్భుతాలు నేను చేయలేదా? నిజంగా వీళ్ళందరూ రేపు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. నేను అంటాను, మీ పిల్లలను గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీ బిడ్డలను గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఎటుపోయి ఎటు వస్తుందో, ఏమైద్దో, ఎలాగా అని ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతోని సూటిగా చెప్పి మాట్లాడే వాక్యం ఏమై ఉన్నది అంటే, ప్రియులారా, ఆయన హెచ్చిస్తాడు, అంటే ఘనపరుస్తాడు, ఘనంగా ఉంటా. బైబిల్లో అంటాడు, ఈ దీవెనలు మీకు ప్రాప్తించును అంటే హెచ్చిస్తాడు. ప్రాప్తించును అంటే అర్థం చెప్పనా? ప్రాప్తించును. 2 కొరింథీయులు 2వ అధ్యాయం ప్రియులారా 12వ మాట, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో ఏమన్నాడు? ఒక మాట చాలు మనతో దేవుడు మాట్లాడటానికి. ఈరోజు ఈ మాట ద్వారా మాట్లాడతాడు చూడండి. ఇక్కడ అన్నాడు, ప్రియులారా, మంచి సమయము ప్రాప్తించను సువార్త పనికి. దానికి అర్థం ఫుట్లైన్లో ఇచ్చాడు చూడండి. 1 అని ఇచ్చి కింద ఇచ్చాడు, మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా. దీవెనలు ప్రాప్తించును అంటే దేవుడు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరుస్తాడు. దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. దేవుని ద్వారము తెరవబడబోతుంది. నీకు ఏదో ద్వారం మూయబడింది, భయపడుతున్నా. ఈ ద్వారం నాకు మూయబడింది. అమ్మాయి పెళ్లి ద్వారం మూయబడింది. నాకు అనారోగ్య విషయంలో డాక్టర్ గారు ఏం చెప్తాడు? ద్వారం మూయబడింది. ఇదిగో అప్పులు తీరట్ల, వడ్డీలకే పోతుంది. డబ్బంతా వడ్డీలకే పోతుంది. అప్పు తీర్చబడట్లేదు, డబ్బు సమకూర్చబడట్లేదు. దేవుడు ఈరోజు అప్పుల్లో ఉన్న వారితో కూడా దేవుడు ద్వారము తెరుస్తాడు. అక్కడ అన్నాడు మూల భాషలో 1 అని ఇచ్చి కింద ఏమన్నాడు అంటే, మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా. ఈరోజు ఒక దైవ సేవకుడిగా నేను మీకు అందించేది ఏమిటంటే, ద్వారము తెరవబడి ఉండగా, ద్వారము దేవుడు తెరిచి ఉన్నాడు. మూయబడింది, ఇంకా జరగదు, ఇంకా నెరవేర్చబడదు అని అనుకుంటే, నా దేవుడు ఒక అద్భుతమైన ద్వారాన్ని ఆయన తెరచునుగాక. దేవుడు ద్వారము తెరవగా, దేవుడు దీవించగా, ద్వారాన్ని ఎవరు మూయలేరు, ఆ దీవెనను ఎవరు ఆపలేరు. వాక్యములో అంటున్నాడు, హెచ్చించును, ఘనపరుస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి,
సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. ఉదయకాలపు వాగ్దాన సందేశంలో నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. పావురం సాదృశ్యం చూసాం. ఈ పావురం ప్రియులారా సంఘములో ఎలా ఉన్నదో సమాజంలో చూసాం. అలాంటి అనుభవాలు 3 మాకు దయచే. ఈరోజు నీ బిడ్డలు కూడి వచ్చి ఉండగా దీవి ఆశీర్వది, బలపరచండి ప్రభువా, భద్రపరచండి. నీ మహాకృపను తోడుగా ఉంచు. ఈరోజు సమస్యలు పోరాటంలో ఉన్న వారికి విడుదలే, అసమాధానములు సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, ఈ బలమీ ప్రభువా. ఎవరెవరు హాస్పిటల్ పాలయ్యారో స్వస్థపరచండి. ఎవరెవరు బలహీనంగా ఉన్నారో బలపరచయ్యా. అన్ని విధాల తోడుగా ఉండి దీవించమని, ఈ ఉదయకాల దీవెన, ఉదయకాల ఆశీర్వాదముతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యని సహవాసము కొడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.